హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హర్షవర్ధనుడి గురించి, అతని విజయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుప్త వంశం పతనానంతరం ఉత్తర భారతదేశం ముక్కలై చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడింది. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే వల్లభి నుంచి మైత్రకులు, కనోజు నుంచి మోకరులు, రాజపుటానా నుంచి గార్జరులు, బెంగాల్ నుంచి గౌడరాజులు, స్థానేశ్వరం నుంచి పుష్యభూతి వంశస్థులు పాలించారు. వీటన్నిటిలో కూడా స్థానేశ్వరం నుంచి పాలించినటువంటి పుష్యభూతులు లేదా వర్ధన వంశం వారు గొప్ప పాత్రను పోషించారు. హర్షవర్ధనుడు గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశాన్ని పాలించిన రాజులలో గొప్పవాడుగా చెప్తారు. గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశంలో రాజకీయ ఐక్యతను చేకూర్చి శాంతి భద్రతలను కాపాడాడు. హర్షుని చరిత్రకు ముఖ్య ఆధారాలు బాణుని హర్షచరిత్ర, హ్యుయాన్సాంగ్ రచించిన సియుకి రెండవ పులకేసి ఐహోల్ శాసనం, సమకాలీన శాసనాలు, నాణాలు ముఖ్యమైనవి. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశస్థుడు. పుష్యభూతి స్థానేశ్వరం రాజధాని. ఈ వంశంలో నరవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, ఆదిత్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు అను నలుగురు రాజులు పాలించారు. ప్రభాకరవర్ధనుడు మహారాజాదిరాజా అనే బిరుదును కూడా పొందాడు. ప్రభాకరవర్ధనుడు భార్య మాల్వర కుమార్తె. వీరికి రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు, రాజశ్రీ అను ముగ్గురు సంతానం ఉన్నారు. రాజశ్రీని కనోజ్ రాజైన మౌకరి గ్రహవర్మకిచ్చి వివాహం చేశారు. ప్రభాకరవర్ధనుడు అనేక మార్లు హునులతో పోరాడి హునహరిణ కేసరి అను బిరుదును ధరించాడు. క్రీస్తు శకం 604లో జరిగిన దండయాత్రలో ప్రభాకరవర్ధనుడు మరణించగా రాజవర్ధనుడు సింహాసనం అధిష్ఠించాడు. అదే సమయంలో మాల్వరాజు దేవగుప్తుడు కనోజ్పై దండెత్తి వచ్చి గ్రహవర్ధనుడిని వధించి రాజశ్రీని బంధించాడు. రాజశ్రీ అనగా హర్షవర్ధనుడి సోదరి. ఈ వార్త తెలియగానే రాజవర్ధనుడు కనోజ్పై దండెత్తి దేవగుప్తుని ఓడించాడు. కానీ దేవగుప్తుని మిత్రుడైన గౌడ పాలకుడు శశాంకుని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీస్తు శకం 606లో రాజపుత్ర అను బిరుదుతో హర్షుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్ఠించాడు. హర్షుడు సింహాసనం అధిష్ఠించగానే కామరూప రాజైన భాస్కర వర్మతో సంధి చేసుకున్నాడు. ఇది హర్షుని రాజనీతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల శశాంకునికి ఇరువైపులా ప్రమాదం ఏర్పడింది. బందీ నుంచి తప్పించుకున్న రాజశ్రీ వింధ్య అడవులకు పారిపోయి అగ్ని ప్రవేశం చేయబోతుండగా హర్షవర్ధనుడు కాపాడతాడు. భాస్కర వర్మల సైన్యం తనపై దండెత్తిన విషయం తెలుసుకొని శశాంకుడు కనోజ్ వదిలి గౌడ దేశానికి పారిపోతాడు. హర్షుడు కనోజును ఆక్రమించుకొని స్థానేశ్వర కనోజ్ రాజ్యాలను ఏకం చేసి శీలాదిత్య అనే బిరుదుతో కనోజ్ రాజధానిగా పరిపాలించాడు. తన స్థానాన్ని స్థిరపరచుకున్న తర్వాత హర్షుడు మొదట మాల్వాపై దండెత్తి దేవగుప్తుని ఓడించి అతని సోదరుడు మాధవగుప్తుని సింహాసనంపై కూర్చుండబెడతాడు. హర్షుడు శశాంకుని మీద దండెత్తి ఓడించినట్లు ఏటి బెనర్జీ పేర్కొనడం జరిగింది. క్రీస్తు శకం 619 నాటి గంజల శాసనం ప్రకారం శశాంకుడు రాజ్యపాలన చేస్తున్నట్లు తెలుస్తుంది. శశాంకుడు మరణించిన తర్వాత హర్షుడు బీహార్, బెంగాల్, ఒరిస్సాలను జయించి తన సామ్రాజ్యంలో కలిపాడు. హర్ష శకం ఆధారంగా హర్షుడు కాశ్మీర్, నేపాల్ను జయించినట్లు కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. సింధు ప్రాంతాన్ని జయించినట్లు హర్ష చరిత్ర ప్రస్తావిస్తుంది. దక్కన్ ప్రాంతం చాళుక్యుల అధీనంలో ఉంది. చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేసి హర్షుడికి సమకాలికుడు. పులకేసి రాజవ్యాప్తిని అరికట్టాలని, తన అధికారాన్ని దక్షిణ పదానికి కూడా విస్తరింపచేయాలని హర్షుడు పులకేసితో యుద్ధం చేశాడు. నర్మదా తీరంలో జరిగిన ఈ యుద్ధంలో పులకేసి హర్షుని ఓడించినట్లు
ఐహోల్ శాసనంలో ఉంది. దీన్ని బట్టి హర్షుడు ఉత్తర భారతదేశానికి సార్వభౌముడని గ్రహించవచ్చు. హర్షుడు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆశించాడు, కానీ అతడు పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయాడు. బాణభట్టు మరియు హ్యుయాన్సాంగ్ హర్షుడు ఉత్తర భారతదేశానికి సార్వభౌముడని వ్యాఖ్యానించారు. దీన్ని కొందరు చరిత్రకారులు సమర్థించారు, కొందరు విభేదించారు. కె.ఎం. పనిక్కర్ గారు హర్షుడి రాజ్యం తూర్పున కామరూప నుంచి పశ్చిమాన కాశ్మీర్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన వింధ్యా పర్వతాల వరకు వ్యాపించిందని చెప్పారు. కానీ ఆర్.సి. మజుందార్ గారు దీన్ని విభేదించారు. మజుందార్ గారి ప్రకారం హర్షుడి రాజ్యం తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సా, ఇంతేకాకుండా కాశ్మీర్, పశ్చిమ పంజాబ్, సింధ్, రాజపుతానా, నేపాల్, కామరూప్ స్వతంత్ర రాజ్యాలు. అయినా కానీ ఉత్తర భారతదేశంలో బలవంతుడైన సార్వభౌముడు హర్షుడు. ఉత్తర భారతదేశ రాజకీయ సమైక్యతను గుప్తుల తర్వాత సమకూర్చగలిగిన రాజు హర్షుడు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పంట పొలాలు సారవంతం అవడం వల్ల పంటలు అధికంగా పండేవి. ఆనాటి ప్రధాన పంటలు గోధుమ, వరి, చెరుకు, మామిడి, నారింజ, ద్రాక్ష మొదలైనవి. అనేక రకాల కాయగూరలు పండించేవారు. నీటిపారుదలకు తూలా యంత్రాలు వాడినట్లు సియుకి పేర్కొంటుంది. సంఘంలో కులాలను బట్టి వృత్తి ఉండేది. వస్త్ర, లోహ, దంత పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. హర్షుని కాలంలో హిందూ, బౌద్ధ, జైన మతాలు వ్యాప్తిలో ఉన్నాయి. హిందువులు శివుని, విష్ణువును, సూర్యుని ఆరాధించేవారు. అలహాబాద్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమావేశాలలో హర్షుడు బుద్ధుని, శివుని, సూర్యుని ప్రతిమలను పూజించేవాడట. కాశీ గొప్ప శైవక్షేత్రం. శైవులలో కాలాముఖ, కాపాలి, కాది తెగలు ఏర్పడ్డాయి. జలంధర్, నలంద, కాంచీపురం, ధాన్యకటకం బౌద్ధ మతానికి ఆనాడు పట్టుకొమ్మల్లాగా నిలిచాయి. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో తూర్పు భారతంలో వజ్రాయన బౌద్ధ మతం ఆవిర్భవించింది. ఈ కాలంలో బౌద్ధ ఆరామాలు గొప్ప విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి. ఆ కాలంలోనే నలంద విశ్వవిద్యాలయం ప్రాముఖ్యంలోకి వచ్చింది. హర్షుడు సాహిత్య పోషకుడేగాక స్వయంగా సంస్కృతంలో గొప్ప కవి. అతడు సంస్కృతంలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే గొప్ప నాటకాలను రచించాడు. ఇతని ఆస్థానంలో కవులు బాణుడు, మయూరుడు, మాతంగుడు, దివాకరుడు, భర్తృహరి, జయసేనుడు. బాణుడు కాదంబరి హర్షచరిత్ర రచించాడు. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలను, మయూరుడు సూర్య శతకాన్ని రచించాడు. హర్షుడు నలంద విశ్వవిద్యాలయ నిర్వహణకు 100 గ్రామాల ఆదాయం కేటాయించాడు. కవి పండితుల పోషణకు హర్షుడు ప్రభుత్వ ఆదాయంలో 4వ వంతు ఖర్చు చేశాడు. భారతదేశంలోని భూభాగాలను ఐక్యం చేసిన కొద్దిమంది ప్రాచీన హిందూ రాజులలో హర్షుడు ఒకడు అని ఆర్కే బెనర్జీ పేర్కొన్నారు. ప్రాచీన భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో హర్షుడు ఒకడని రాయచౌదరి అభిప్రాయపడ్డారు. ఆనాటి రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల హర్షుడు భారతదేశాన్ని ఐక్యం చేయలేకపోయాడని రొమిల్లా దాపర్ గారు అభిప్రాయం. ఉత్తర భారతదేశ చరిత్రలో చివరి గొప్ప హిందూ సామ్రాజ్య నిర్మాత హర్షుడని ఆర్.సి. మజుందార్ పేర్కొన్నారు. అశోకుని వలె హర్షుడు ప్రజా శ్రేయస్సుకు కృషి చేశాడు. అశోకుని వలె బౌద్ధాన్ని ఆదరించాడు. 2వ చంద్రగుప్తుని వలె హర్షుడు కవి పోషకుడు. దాన ధర్మాలు చేయటంలో అతనికి సాటి మరొకరు లేరు. హర్షునిలో అశోక, సముద్రగుప్త, విక్రమాదిత్యుల మేలిగుణాలు మేళవించాయని ఆర్కే ముఖర్జీ రాశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.